నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాంపల్లిలో ఏర్పాటైన నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ పారిశ్రామిక ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15న ముగియనుంది. New ones. Now, నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవానికి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుడు, గౌరవ అధ్యక్షులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా ఈ నుమాయిష్ అభిమానులు, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు, ఇతర మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ఏ విధంగా మొదలవుతుందో కొత్త ఆలోచనలతోటి, భవిష్యత్తు మీద గొప్ప ఆకాంక్షలతోటి ఏ విధంగా మొదటి అడుగు పడుతుందో అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము, ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్. దీని వన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు, దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి